రంగయ్య గారు అతను పాదయాత్ర చేయవలసి వస్తుంది ఈ ఆర్డీటీని కాపాడుకోవడానికి కోసమని ఇంకా ప్రారంభం కాకముందే నాకు మాట్లాడినాను. అతనికి ఎందుకంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నాకు తెలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగిగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లోనే పనిచేశాను. సో అతనికి ఒక మంచి పట్టు ఉంది. ఆ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్ల, ఆ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ స్థితిగతుల పట్ల మంచి అవగాహన. అందుకోసం జనార్దన్ రెడ్డిని కలెక్టర్గా తీసుకొస్తుంది అప్పుడు మన ప్రభుత్వంలో. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఈఆర్టీ సంస్థ వాటిలో కూడా ఒక మంచి కలెక్టర్ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్ ఎవరు పెట్టారు? జనార్దన్ రెడ్డి గారు నాకు చెప్పినారు. ఇట్లా రంగయ్య గారు అక్కడ ఉన్నారు, చాలా నిజాయితీ పడ్డారు, అతను తెస్తే బాగుంటుంది అంటే వెంటనే అక్కడి నుంచి ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర విభజన భయంకరమైనటువంటి ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో నేను ఒక రైతుగా నా బాధ్యతగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాలువలు అయితే తవ్వినాము, ఆ నీళ్లు ఎటు తిరిగి మన జిల్లాకు తీసుకొని రావాలి. ఒకసారి మన జిల్లాకు వచ్చిన తర్వాత ముందో వెనుక అన్ని చెరువులకు నీళ్లు వస్తాయనేటువంటి దీంతో హంద్రీని వారి నీళ్లను నాకు తెలిసి భారతదేశంలో ఒక మంత్రిగా ఉన్న వాళ్ళు ఒక ప్రయోజనాన్ని ప్రజలకు అందించడానికి పాదయాత్రలు చేసిన సందర్భాలు లేవు. పాదయాత్రలు మామూలుగా ఏదైనా సాధించుకోవడానికి చేస్తాం, కానీ ప్రజల అవసరాలు గుర్తించి ప్రభుత్వం దాన్ని సాధించి అందించడానికి నేను వెంకట్రామరెడ్డి మేలు స్నేహితులందరూ కూడా కలిపి 2 సందర్భాల్లో మేము ఆ విధంగా చేయవచ్చు. ఇంకా రంగం ఇంకా అధికారం సరే శ్రీరామరెడ్డి తాగునీళ్లు అందరికీ అందించడానికి కోసం హిందూపూర్ వరకు ఆ రోజు ఒక పాదయాత్ర చేసి విజయవంతంగా నీళ్లు 7 నియోజకవర్గాల్లో ఈరోజు అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే, రెండవది హంద్రీని నీళ్లు మన చీడిపల్లికి ఆ రోజు తీసుకొని వచ్చి జిల్లాకు అందించడం జరిగింది. ఆ రోజు ఆ నీళ్లు మనం ఆ రోజు తీసుకొని రాకుండా పోయి ఉంటే జీవితంలో మనకు ఆ నీళ్లు వచ్చేవి కాదు. రాష్ట్ర విభజన సరే కొంచెం ముందో ఎనుకో నడుస్తుంది, అన్ని చెరువులకు నీళ్లు వస్తాయని నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అతను ఒక డిపార్ట్మెంట్ పీడీగా నేను తెచ్చిన ఈ హంద్రీని నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు వారందరికీ, జిల్లా అధికారులందరికీ
పోలీస్ అధికారులతో పాటు కలెక్టర్తో పాటు అందరికీ నేను బాధ్యతలు అప్పచెప్పినారు రెవెన్యూ మినిస్టర్గా. ఎక్కడెక్కడైతే ఆ నీళ్లు తీసుకొని రావడానికి ఇబ్బందులు ఉన్నాయి, అది కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, లేకపోతే ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, రైల్వే సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఏదైనా కానీ వాటన్నిటి కూడా మీరు అక్కడుండి మీ మిగిలిన పనులు మీ ఆఫీసర్ మానేయండి, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు తీసుకొని రావాలి అని అంటే నాకు బాగా గుర్తు, రంగన్న ఆ రోజు వెళ్ళి మళ్ళీ వెనక్కి పోకుండా రాత్రి పూట అక్కడనే దుప్పటి కప్పుకొని అక్కడనే రోడ్లు పడుకుని అందుకోసమే అతనంటే నాకు చాలా గౌరవం. ఆ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకు కలుగుతున్నటువంటి ప్రయోజనాలు ఆర్డిటి ద్వారా వాటిని గుర్తెరిగి ఇది ఆగిపోతా ఉంది అంటే అందుకోసమే నేను మొత్తం వస్తున్న రంగన్నతో మాట్లాడలే, నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే లబ్ధి పొందుతున్న వాళ్ళు మీరు నిజాయితీగా చెప్తా ఉన్నారు. మామూలుగా ఎవరైనా నేతని ఇస్తే చెప్పుకోవడానికి నామోషి పడతారు, సహాయం చేసిన వాళ్ళు మర్చిపోతారు. కానీ వీరు 50 సంవత్సరాలుగా మీ పిల్లలే కాదు, మీరే కాదు, మీ తల్లిదండ్రులే కాదు, మీ అవ్వతాతలు కూడా ఏవైతే లబ్ధి పొందుతా ఉన్నారో